హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇమాజిన్ చేయండి, ఒక లైబ్రరీ ఇంత పెద్దగా ఉండే, ఆ లైబ్రరీకి ఫైర్ అంటుకొని కొన్ని నెలల తరబడి కాలిపోతుండే. అసలు ఇది విన్నాక మీకు అనిపించేది ఇంపాసిబుల్ అని, బట్ ఈ ఇన్సిడెంట్ హిస్టరీలో నిజంగా జరిగింది. సో ఇవాళ మనం మాట్లాడుకుందాం నలంద యూనివర్సిటీ గురించి. నలంద యూనివర్సిటీ వాజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. నలందని ఎంతో ప్రెస్టీజియస్గా నడిపారు అప్పట్లో. నలంద యూనివర్సిటీని 5th సెంచరీలో కుమారగుప్త వన్ బీహార్లో నిర్మించారు. ఇది ఒక జస్ట్ యూనివర్సిటీ కాదు, ఇది మ్యాసివ్ లెర్నింగ్ సెంటర్, హబ్ కూడా. ఈ యూనివర్సిటీ నుండి జాంగ్, శిలభద్ర, నాగార్జున, ధర్మపాల లాంటి దిగ్గజులు ఇక్కడ నుండి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. నలంద స్పెషల్ ఎందుకు అంటే, స్టూడెంట్స్ ఓన్లీ ఇండియా నుండే కాదు, ఆల్ ఓవర్ ఏషియా నుండి వచ్చేవారు. కొందరు హిస్టోరియన్స్ క్లెయిమ్ చేశారు ఏంది అంటే, ఆర్యభట్ట నలందలోనే ఎడ్యుకేషన్ పూర్తి చేశారు అని. బట్ ఆర్యభట్టది ప్రూవ్ అండ్ డాక్యుమెంట్స్ లేవు ఇక్కడ ఎడ్యుకేషన్ చేశారు అని. యూనివర్సిటీ లైబ్రరీలో ఉండే థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్ రిటన్ మ్యానుస్క్రిప్ట్స్ ఉండేవి. అవన్నీ మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, ఫిలాసఫీ ఇంకా ఎన్నో సబ్జెక్టులు రాసేవారు అండ్ స్టోర్ చేసేవారు లైబ్రరీలో. ఎంతో కీర్తివంతంగా నడిచే ఈ యూనివర్సిటీని కొందరు రాక్షసులు ధ్వంసం చేశారు. 12th సెంచరీలో బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీ పైన అటాక్ చేశాడు, లైబ్రరీని తగలబెట్టాడు. హిస్టరీలో ఎందరో హిస్టోరియన్స్ ఈ మంటల గురించి మాట్లాడారు. ఏంది అంటే, కొన్ని నెలల తరబడి కాలిపోతుండే. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.